దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడి భయంకరమైన దినాల్లో మనల్ని కాచి కాపాడి రక్షించినందుకు దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలు మరి ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు కూడా ఈ భయంకరమైన దినాల్లో మరి ఈరోజు దేవుడు మనతో చింతించకే మనస అని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అది మత్తయి 6:54 ఉంది. రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఇడు ఆ నాటికి చాలును. అంటే ఎప్పుడు దేవుడు రాబోతున్నాడో మనకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి మనము పెళ్లికి మాత్రం సంఘంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే చింత వస్తుంది, భయం వస్తుంది. కాబట్టి భద్రత ఉండదు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఉండవు. తండ్రి చింతాన్ని నెరవేర్చలేదు. కాబట్టి చింతించకే మనస అని చెప్పి దేవుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి 6:54
33వ వచనము చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మనం ఏదైతే మరి చింతపడుతున్నామో ఆ చింత యావత్తు కూడా దేవుని మీద మోపమని ఉంది వాక్యం. ఎక్కడంటే ఫిలిప్పీలు 4వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది మాట. చదువుదాం. చూడండి, అందరూ మీకోసం చదువుతున్నాను. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత అనేది ఉండాలి. దేవుడు ఏంటి చేయలేదు, ఎన్ని సంవత్సరాలు అయింది, నా జీవితం ఏంటి అని దేవుడే క్వశ్చన్ వేసేటట్టుగా, సేవకులు క్వశ్చన్ వేసేటట్టుగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారి మీద దేవుని కోపం వస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత ఉండదు. దేవుడు ఎంత చేసినా సరే ఇంకా సరిపోలేదు, ఇంకా సరిపోలేదు, ఇంకా సరిపోలేదు, ఇదే ధ్యాస. అటువంటి వారు మణిపూర్లోని, చెన్నైలో, మరి చెన్నై ఇప్పుడు మనకి వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే చెన్నైలో దేవుని మీద కృతజ్ఞత లేకుండా, వాళ్ళు దేవునికి ఇష్టం లేకుండా శరీరానుసారమైన బోధలో, శరీరానుసారమైన నియమము వారి మీద ఏలుబడి చేసినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మరి మీరు చూస్తున్నారు చెన్నైలో మరి ఎంత వరద అంటే మరి 2వ అంతస్తులు కూడా పడిపోతున్నాయి. 2 అంతస్తులు పడిపోతున్నాయి. ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే దేవుడు కదా సృష్టికర్త, మనుషులు కాదు కదా. అందుకని మనుషులు నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించాడు మేలు, వారికి ఏ మేలు పొదువే ఉండదు అంటున్నాడు. అందుకే చింతించకే మనసా అని మనసుకి మనం సర్ది చెప్పుకొని దేవుని దగ్గర మోజాడాలి, దేవుని క్షమించమని అడగాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేయాలి. అలాగా ఎలా ఉండదంటే అలాగా విన్నపాలు తెలియచేయకపోతే భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థంగా ఉండాలి. దేవుడిని చేశాడని ఒక కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోకుండా, చర్చికి రాకుండా, మరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా మరి ప్రార్థనాత్మ లేకుండా, కృతజ్ఞత లేకుండా, శరీరానుసారమైన నియమముతో భూ సంబంధమైన వెతుకుతూ, మనుషుల్నే వెతుకుతూ, దేవుని మనస్సు ఏంటో తెలుసుకోకుండా మరి సాతాను బోధలో, సాతాను పక్క నుండి బోధించేస్తున్నాడు. అక్రమంగా నడవడం అన్నమాట. అది అక్రమంగా నడవడం, శరీరానుసారమైన బోధ. శరీరానుసారమైన బోధ ఎవరు నేర్పిస్తారు? సాతాను నేర్పిస్తాడు. యేసయ్య మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినప్పుడు మరి యేసయ్యని మరి కొరడాలతో మనం కృతజ్ఞత లేకుండా, ఇలాగా కృతజ్ఞత లేకుండా ఉన్నందుకు ఆ కొరడాలతో కొడుతుంటే మరి చాలా మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఏడుస్తున్నారు కొరడాలతో కొడుతుంటే. ఏడటం కాదు అక్కడ చేయవలసింది. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆ కొరడాలతో కొట్టడం అంటే నువ్వు ఎన్నిసార్లు కృతజ్ఞతగా నాకు లేవు. అందుకని మానవుడు చేసిన తప్పిదాలకి, ఆ పాపములకి పాప క్షమాపణ కోసము ఆయనే ఆ 32 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. లేకపోతే మనకు తగలాలి. అసలు ఆ కొరడా దెబ్బలు కొడితే చచ్చిపోతాం. మన పిల్లడు ఎవరైనా చిన్నోడు తప్పు చేస్తుంటే ఎవరైనా వచ్చి వాడిని శుభ్రంగా ఇష్టం వచ్చి కొట్టేస్తారు. వాడు చేసిన పనులకి. వద్దమ్మా నన్ను కొట్టండి, తప్పు అయిపోయిందమ్మా అని మనం అడ్డం పడిపోతాం. అలాగా యేసయ్య అడ్డం పడిపోయాడు. ఈ మానవాళ్ళ అందరి కోసం, ఒక్కరి కోసం కాదు, మనం ఒక పిల్ల కోసం, 2 పిల్లల కోసం పిచ్చి అయిపోతుంది. ఒక పిల్లోడు భ్రష్టుడు అయిపోయాడని మరి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాడని ముందుగానే దేవుడు ప్రవచించాడు. నా ద్వారా మాట వినలేదు. జరిగింది. సాతాను గుండెలు పెట్టాడు. సాతాను ఆ అబద్ధ బోధలో పెరుగుతున్నప్పుడు చర్చను విడిచిపెట్టి మరి దేవుడు ఏం మాట్లాడరు, మరి సేవకులు ఏం మాట్లాడరు. వాళ్ళు ప్రేమగా నాకు అన్ని చెప్తున్నారు. ఒక పనిష్మెంట్ లేదు,
ఒక ఖండితమైన బోధ లేదు, ఒక ఖండించడం లేదు, బుద్ధి చెప్పడం లేదు, అలాంటివి ఏం చేయలేనందుకు, ముద్దు చేసినందుకు, అలా తిరిగినందుకు పిల్లోడు బలైపోయాడు. ఆ దొంగ బోధలో ఎదిగి ఇష్టం వచ్చేటట్టు, నా ఇష్టం వచ్చేటట్టు వస్తాను, నా ఇష్టం వచ్చేటట్టు రాను అని సడన్గా మరి నేను రాను, ఇంకా నాకు ఇష్టం లేదు అని నీకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతే అక్కడ, లేకపోతే ఎక్కడ పోకుండా అక్కడ, నీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి నీ ఇష్టం వచ్చేటట్టు వెళ్ళిపోయి మన సంఘంలో ఉన్న వాళ్ళతో కూడా మీరు కూడా వచ్చేయండి అని సాతాను నీలో పనిచేస్తున్నందుకు దేవుడు ఏం చేశాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆ యథార్థత లేకుండా, ఒక పశ్చాత్తాపం లేకుండా, మళ్ళీ పశ్చాత్తాపంతో దేవుని మీద రాకుండా, దేవుడు దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, సేవకులు ప్రేమిస్తున్నా, నీ కోసం ఉపవాసాల నుండి నిత్యము ప్రార్థన చేస్తున్నా, అనుక్షణము ప్రార్థన చేస్తుంటే శరీరానుసారమైన ఆశీర్వాదాలు అన్నీ వచ్చేసాయి. కానీ రక్షణ రాలేదు, పరిశుద్ధాత్మదేం పొందుకోలేదు, తండ్రి చిత్తం ఏంటో అర్థం అవ్వలేదు. ఆ చింత పట్టుకుంది. చింతించకే మనసా అని దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. ఆ చింతించకే మనసా, ఎందుకంటే ఎవరినైతే మరి నువ్వు కూడా వచ్చి అన్నారో వాళ్ళు కూడా అలాగే తయారైపోయారు. బాబు వాళ్ళకి చూపించాడు దేవుణ్ణి. వీధిలో వేసే సిలువను మోసుకొని వెళ్తుంటే, కోరడాలను కొడుతుంటే ఒక సైనికుడు వచ్చి గొప్పమని ఆ సిలువని ఎత్తుకొని ఆయన్ని ఒకరు ఆదరిస్తారు, వేసి పట్టుకుంటారు. ఆయన బోర్లో పడిపోతే పనిష్మెంట్ మన కోసం ఆయన దెబ్బలు తిని అలా ప్రేమిస్తుంటే అర్థమవుతుందా? దేవుడి బిడ్డ నీకు అర్థమవుతుందా? దేవుడు ఎందుకు చనిపోయాడో అర్థమైందా? నువ్వు అలా చేస్తున్నావని. అమ్మా నా కోసం ఏడద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవు అని చెప్పాడు దేవుడు. ఎందుకు ఏడద్దు అన్నాడు? నీ ఒక్కదాని కోసం నేను సిలువ మీద ప్రాణం పెట్టలేదు, మానవుల రక్షణ అందరి కోసం కూడా నేను ప్రాణం పెట్టాను. కాబట్టి మీరు జీవితాంతం నన్ను సిలువ వేయద్దు. అందుకనే మీరు ఫస్ట్ రక్షణ పొందుకోండి. మీ పిల్లలు మీరు రక్షణ పొందుకుంటే నన్ను అనక్షణము సిలివేయరు, మీరు నరకానికి వెళ్ళిపోరు. నేను మీకోసం ఇలా ప్రాణం పెట్టి నేను మరి సజీవుడిగా మరి లేచి నేను పరిశుద్ధంగా జన్మించి మీకోసం పరిశుద్ధంగా ఉన్నవాడికి పరిశుద్ధంగా జన్మించిన మరి ఆ పరిశుద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ద్వారానే దేవుని కుమారుడే పరిశుద్ధంగా ఉన్నాడు. ఎవరు మనుషులు ఎవరు లేరు. అందుకనే మరి ఆ పరిశుద్ధం బట్టే మానవాళికి ఆయన బలైపోతేనే రక్షణ వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే పరిశుద్ధంగా ఆయన జన్మించాడు. కారణం అది ఆయన చనిపోయితే మళ్ళీ నువ్వు మాటికి నువ్వు దేవుని గాయాలు రేపకు, నువ్వు కృతజ్ఞత లేకుండా సేవకుడికి దేవునికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండకు. అందుకనే నీ కోసం వేడు, నా కోసం ఏడక్కలేదు, నేనైతే తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాడు. దాని అర్థం అది. అంతేగాని తండ్రి అనుక్షణము నువ్వు సిలిపేసి నువ్వు శరీరానుసారమైన దుఃఖమే నీలో ఉండి, అయ్యో అనేకమైన కుటుంబాలు నేను తెలుసుకొని నేను ఎంత ఆశీర్వదించబడ్డాను కానీ నేను పరిశుద్ధాన్ని పొందుకోలేదు, నేను దేవుని మాట వినక నా కుమారుడు అలా ఉన్నాడు, 7 సబ్జెక్టులు ఇంకా 3 సబ్జెక్టులు ఉన్నాయి, వెంటనే అది కట్ చేసి మళ్ళీ నేను తిరుగుబాటు చేస్తాను, నేను మరి దేవునికి ఇష్టం లేకుండా, నేను సేవకులకు ఇష్టం లేకుండా నేను పిల్లల కోసమే ఏడుస్తాను, తండ్రి కోసం నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దానికి అర్థం ఏంటి? వేసిన అనుక్షణం సిలి వేసినట్టే కదా. తండ్రి చిత్తాన్ని మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నేను పరలోకం తెలుసు అంటున్నాడు. నీకు మొదటి వెతుకుడి, అప్పుడు నీకు అన్నీ నీకు అనుకరించబడతాయి అంటున్నాడు. మరి ఇంకా నువ్వు తండ్రి ఎందుకు చనిపోయాడు, ఎందుకు కుమారుడు నువ్వు పంపించాడు? తండ్రి మానవాళ్ళ రక్షణ కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మరి ఇంకా పాపము చేయకు ఇల్లు అని పాపాత్మరాలు స్త్రీకి ఎందుకు చెప్పాడు? అంత పాపాత్మరాలు స్త్రీలను క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? నువ్వు మాట వింటే అనుక్షణము దేవుని సిద్ధి వేస్తూ ఉంటావా? అస్తమానికి నీ కృతజ్ఞత లేకుండా ఉంటావా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు పని చేయవా? ప్రార్థన చేయవా? ప్రసవేదన కలిగి నీ శత్రువులందరి నుండి నిన్ను
విడిపిస్తానంటుంటే నువ్వు ప్రార్థన చేయవా? సంఘంలో ఉండవా? ఆ సంఘము ద్వారానే దేవుని రాజ్యానికి ఎత్తబడే సంఘము ద్వారానే వెళ్ళాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవే. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, నాకు ఇష్టమైన ప్రార్థన చేసుకుంటాను అంటే ఎలా కుదురుతుంది? తండ్రి చిత్తం ఎలా ఉంటుంది? సేవకులు నేర్పిస్తారు. నిన్ను ఎందుకు సేవకుల దగ్గర తీసుకొచ్చారు? పిలుపు దర్శనంతో ఎందుకు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు దేవుడు అది అర్థం అవ్వాలి. దేని గురించి మీరు చింతపడవద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఇది చేయి ప్రభా, నాకెందుకు చేయవు అని సేవకుల్ని దేవుడిని అడగడానికి నీకు అర్హత లేదు. ఏం చేసావు దేవుని కోసం ఇంతవరకు? ఆయన రక్తమిచ్చి కొన్నందుకు నువ్వు పరిచర్య చేసావా? దేవుడు డబ్బులు ఇస్తే అది దేవునివి, మనుషులు కాదే. మనుషులకి ఇచ్చినట్లు మాట్లాడకూడదు కదా. దేవుడికి ఇచ్చావు, అది దేవుడు నీకు దీవెలు ఇచ్చాడు. ఇప్పటివరకు నీకు దీవెలు ఎందుకు వచ్చాయి? ఎందుకు పనిష్మెంట్లు రాకుండా ఉన్నాయి? ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు? దేవుని మీద తిరుగుబాటు చేసిన, సేవకుల మీద తిరుగుబాటు చేసిన, నువ్వు సంఘంలోని దేవుని విషయంలో నువ్వు బాధ్యత వహించకపోయినా నువ్వు ఇచ్చిన దేవుని డబ్బులు బట్టి అది కూడా అక్రమంగా ఎక్కడెక్కడో నువ్వు వెళ్ళిపోయి అసలు సేవకులతో కానీ సంఘంతో కానీ దేవునితో కానీ కనెక్షన్ లేకుండా చీకట్లో పట్టిన మన సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కృపను పెట్టి మరి ఆత్మీయ బిడ్డలకు అటువంటి కృపను ఇచ్చాడు దేవుడు. ఆ కృపను కూడా పోగొట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు కదా. ఆలోచించండి దేవుని సంగమా. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని దేవుడు సంఘంలో స్థిరపరుస్తాడు. వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఖడ్గమైన హింసైన ఉపద్రవమైనా సరే దేవుని కోసం నిలబడిపోయేదే సంఘం. ఏసే శరీరంగా ఉండి ఆయన శిరస్సుగా ఉండి సంఘాన్ని పోషిస్తాడు. నువ్వు సంఘంలో లేకపోతే నీకు ఆత్మీయ పోషణ ఎలా జరుగుతుంది? దేవుడు శారీరకంగా నిన్ను దీవించాడు. మరి ఎవరు ప్రార్థన బట్టి దీవించాడు? నీ సేవకుల ప్రార్థన బట్టి, నీ సేవకుల కన్నీరు కార్చడం బట్టి, నీ సేవకుల ఉపవాసం బట్టి, మరి సంఘం ఎంతో ప్రార్థన చేయబట్టి అంత ఆశీర్వాదకరంగా ఉన్నాం. కాబట్టి నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఎందుకంటే మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లేదు, అందుకని మీకోసం ఏడండి. నేనైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఇప్పుడు నేను తండ్రి కృపాశాలను కూర్చున్నాను. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నానా తిప్పలు పడుతున్నారో, ప్రాణాలు తెగించి చేస్తున్నారో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని ముందు వాక్యంలో మనం మాట్లాడుకున్నాం. దీని ముందు వాక్యంలో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. కాబట్టి నీ కోసం ప్రార్థన చేయండి దేవుడు. పరిశుద్ధ మనం కూడా ఎవరైతే జయిస్తారో వాళ్ళు కూడా నా తండ్రి కృపాశను మిమ్మల్ని కూర్చుండబెడతాను అని వాగ్దానం చేశాడు ఆయన. నువ్వు కూర్చోవా దేవుని బిడ్డ? నువ్వు కూర్చోవా? సంఘం అంటే నీకు అర్థమవట్లేదా? తండ్రి ఎందుకు మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని ఎందుకు చెప్పాడంటే కారణం అది. శరీరానుసారమైన బోధన మునిగి తేలిపోయి సాతానుడు నేను నిలబడి చేస్తున్నాడు. ఎందుకంటే అక్రమంగా నడుస్తున్నాం. దేవుడు ఒక క్రమం ఇచ్చాడు, క్రమం అనేది ఇచ్చాడు. ఇవన్నీ మీకు కావాలనేది మీకు పర్వతాన్ని తెలియను అంటున్నాడు. నీకు ఏది కావాలని తెలుసు, నువ్వు దానికి చెప్పక్కర్లేదు. నీ బిడ్డ నీతో నాకు ఇది కావాలి అది కావాలి నువ్వు చేయట్లేదని నీ మీద తిరగబడుతుంటే ఎవరే నాకు తెలుసురా నీకు పెళ్లి చేయాలని, నీకు చదివించాలని, నువ్వు దేవుడి మీద లేకపోతే నేనేం చేస్తాను, దేవుడు చేయాలి కానీ నేను మనిషిని అని నువ్వు చెప్పలేకపోతున్నావు. మనుషులకు నువ్వు లోపడుతున్నావా? దేవుడికి లోపడుతున్నావా? మనుషుల్ని దేవుని రాజ్యం తీసుకెళ్తారా? మన దేవుడిని దేవుని రాజ్యం తీసుకెళ్తాడా? ఎవరు ఆత్మలను కాపాడుకోవాలి వాళ్ళ విషయంలోనే దేవుడు పట్టించుకుంటాడని వాక్యం చెప్తుంది. నేను అన్ని వాక్యాలు కూడా చెప్పడానికి వాక్యము మామూలుగా చదివేస్తాను. మీరు చదువుకోండి ఆ వాక్యాలు. ఇక్కడ చైనాలో ఎందుకంటే దేవుడి మీద అటువంటి తిరుగుబాటు వలన మరి వాతావరణ సిబ్బంది ఒక నెల ముందు, వారంలో 10 రోజుల ముందు చెప్తారు. కానీ సడన్ గా వచ్చింది సమ్మతి పక్క తిరగబడిన ఎడల ఖడ్గం పాలవుతారు అని యెషయా 1:15 మీరు చదివితే, సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు మంచి పదార్థాలు, మంచి విషయాలు అన్నీ కూడా జరుగుతాయి అని.
మీరు అనుభవిస్తారు, మంచిని మీరు అనుభవిస్తారు అని ఉంది అక్కడ. ఎక్కడైతే తిరుగుబాటు చేస్తారో అక్కడ మీరు చదివితే ఉంటుంది ఇలాగా సడన్ గా హార్ట్ అటాక్, అప్పులోడు, లేకపోతే సడన్ గా యాక్సిడెంట్ అటు జరిగాయి. అయినా భయం అవుతుంది. ఇప్పుడు వర్షాలు ఎందుకు వస్తున్నాయి? బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది చెన్నైలో. దీని ముందు 2వ తారీఖుని, పోయిన నెల 2వ తారీఖు 3వ తారీఖుని మణిపూర్లో మరి ఇలాంటి వరదలే వచ్చేసాయి ఫుల్గా. ఇప్పుడు దానికన్నా భయంకరంగా ప్రజెంట్ నిన్న వార్తలు ఏంటంటే చెన్నైలో కార్లు కొట్టుకుపోతున్నాయి, ట్రాక్టర్లు కొట్టుకుపోతున్నాయి, వంతెన పడిపోయింది, ఎంతమంది చనిపోతున్నారో లెక్క లేదు. ఎందుకు దేవుడు ఉగ్రత వచ్చింది? దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆయనకు కోపం తెప్పించుకోండి. ప్రకృతి గర్జిస్తుందని వాక్యం ఉంది. ప్రకృతి గర్జిస్తుంది. దేవుడు ఊరుకున్న ప్రకృతి, ఎందుకంటే ప్రకృతి ఆయన మహిమపరిచింది కదా. ఆయన చేతి పనిని ప్రచురణ చేసింది కదా. వాటికి భాష లేదు కదా. కీర్తన 19వ అధ్యాయం సువార్త చెప్పలేకపోతున్నారు కదా, మనుషులు చెప్పలేకపోతున్నారు. కానీ ప్రకృతి గర్జించింది. ప్రకృతి ఊరుకోదు, దేవుడు ప్రేమించింది. అందుకే చింతించికే మనసు అన్నప్పుడు పక్షులు ఎలాగా ఉన్నాయంటే చూడండి, పక్షులు ఎలా పోషించాడు దేవుడు. ఇది మొత్తం 6వ అధ్యాయంలో ఉంది. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చోగలవు, అయినా సరే వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మళ్ళీ నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యంగా వస్త్రములు ధరింపజేస్తాడు. వస్త్రాలు గురించి, పోషణ గురించి ఇక్కడ చెప్తున్నారు. మరి మొత్తం 6వ అధ్యాయంలో 30వ వచనం. కాబట్టి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించదు. ఇప్పుడు అన్ని జనులు వీటి విషయమే చింతిస్తారు. అన్ని జనులకి మరి దేవుణ్ణి నువ్వు ఎరిగి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని రోజు బైబిల్ అంతా చదివేస్తావు కదా, బైబిల్లో ఉన్న ఒక్క అక్షరం కూడా అర్థమవదు, ఏంటి ఒక్కడ కూడా గుర్తుండదు. ఏదో పాట పాడుకొని ఏదో మంత్రం చదివినట్టు వాక్యం చదివేసి మరి అన్ని జనులాగా ఉన్నావు కదా. దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు దేనికోసం ప్రార్థన చేస్తే అటువంటివే చూపిస్తాడా? ఎంత క్లియర్గా చూపించాడు దేవుడు నీకు అన్ని విషయాలు. ఎంతగా ప్రేమించి నీ సేవకులు ప్రార్థన చేస్తూ వచ్చింది నీతో మాట్లాడమని. ఎంత కన్నీరు కాస్తే, ఎంత ఉపవాసం ఉంటే, సంఘం ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలాగా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు కావాలని పర్లకు తండ్రి తెలుసు అంటాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతికిడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును. సాతాను ఏమంటుందంటే, నిన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అంటున్నారా? అసలు ఎలా బోధిస్తుందంటే సాతానుడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని అనలేదా ఉంటుంది. వాక్యాలు చెప్పింది. మరి ఏంటంటే యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, రాళ్ళకు రొట్టెలుగా చేసుకోలేవా అని సాతాను మాట్లాడి దేశీయులతోటే మాట్లాడినాడు, మనుషులతో మాట్లాడదాది. దాని మీద నీకు అధికారం ఇవ్వలేదా దేవుని బిడ్డ? దాన్ని రోమ 16:20 ప్రకారం నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, మీ అద్దరుగా పారిపోతాడని యాకోబు 4:7 ఉన్నారు. యాకోబు 4:7 యాకోబు గారు చెప్తున్నారు. రోమపత్రికలో పౌలు గారు చెప్తున్నారు, సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద దాన్ని చెదకొడతాడంటే నువ్వు చెదకొట్టడానికి నీకు ఇష్టం లేదా? దాని బాధ వింటావా? బాధ విన్నందుకు, సాతాను గారి బాధ విన్నందుకు ఏం జరిగిందంటే, సాతాను గుండె, ఆ బాబు గుండె తీసి భూమి మీద పెట్టి సాతాను గుండె తీసి ఆ కుర్రాడు గుండెలో పెట్టింది. మరి అది తీయమని ఎంత ప్రార్థన చేస్తే అది టెంపరీ అయిపోతుంది. నువ్వు ఆశీర్వాదాలు చూసి సడన్ గా సేవకుల్ని మీరు రాకండి, నేను రాను అని నువ్వు ఆర్డర్ వేస్తూ ఉంటుంటే అది ఎవరు చేస్తున్నారు? సన్నిధికి రాకుండా చేసేది ఎవరు? సాతానుడా దేవుడా? సేవకులు ఇంటికి రాకూడదని చెప్తున్నది ఎవరు? సాతానుడా దేవుడా? నీకు అమాత్రం అర్థం అవట్లేదా దేవుని బిడ్డలారా?
ఒకసారి ఆలోచించండి, ఎవరు మీతో మాట్లాడుతున్నారు? దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోవద్దు. అక్కడే నువ్వు ఇష్టపడుతున్నావు, వారినే ఇష్టపడుతున్నావు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. ఆనందం లేదు. ఆడియో బైబిల్ ఇచ్చినా సరే అది వినడానికి ఇష్టం లేదు. ఏమి తిందమా, ఏమి త్రాగమా, ఏమి ఉద్యోగమా, ఇదే చింత. స్వార్థపూర్తమైన ఆత్మలు అవి తండ్రి చిత్తాన్ని నెరవేర్చవు, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని మన రెండు ఆత్మలు ప్రపంచంలో ఉన్నాయి అని చెప్పారు. శరీరానుసారమైన ఆత్మలు, ఆత్మానుసారమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధం ఉంటుంది అది. కాబట్టి పరిశుద్ధమైన మాటలు వస్తాయి, అపవిత్రమైన మాటలు రావు. అల్లరికి కర్త సాతానుడు ఏం చేస్తాడు? సమాధానం కర్త కాడు. నువ్వు సమాధానం ఎప్పుడూ కోరుకోవట్లేదు. కపటమైన ప్రేమ, శాస్త్రుల పరిచయాలు, ఆత్మలు చనిపోయాయి కానీ అవి, ఆ మనుషులు చనిపోయారు కానీ ఆత్మలు ఉండే అవి దేవుని వాక్యానికి లోబడకపోతే అవి దూరి నిన్ను బాధ పెడతాయి, నిన్ను చింతించేలా చేస్తాయి. అందుకే చింతించకే మనసాన్ని నీ మనసుకు చెప్పుకో, నీ వాక్యం విను. వాక్యం వినాలి, సాక్ష్యాలు వినాలి. సాక్ష్యాలు ఎందుకు ఇస్తారు దేవుడు జీవితాల్లో ఒక్కొక్కరికి? ఆ సాక్ష్యాన్ని బట్టి అమ్మో ఇలా జరిగింది కాబట్టి నా జీవితంలో ఇలా జరగకూడదు, నేను నిలబడి అనేకమైన కుటుంబాలు, నా కుటుంబాలను కట్టుకుంటాను, నా పిల్లల్ని కట్టుకుంటాను, నా ఇంట్లో వాళ్ళు కడతాను, సంఘంలో ఉన్న బిడ్డలు కడతాను, దేవుని పిల్లలందరినీ మతం కులం భేదం లేకుండా నేను ప్రేమిస్తాను అన్నది దేవుని ఆత్మ. అలాగా దేవుడు ప్రాణం పెట్టాడు ఇక్కడ. ఆయన ప్రాణం పెట్టాడు, అలా మనం కూడా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము అలా ప్రేమించడానికి అని చెప్తున్నారు దేవుడు. దేవుడు బిడ్డ అది బాధగా లేదా? దేవుని రాజ్యం అంటే ఏంటి? నువ్వు నీతిగా ఉంటే దేవుని రాజ్యానికి అర్థాన్ని తీసుకెళ్తావు. దాని అర్థం అది. నువ్వు అలా ఉంటే నువ్వు అడగక్కర్లేదు. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడు. కాబట్టి లూకా 21వ అధ్యాయము ఒకసారి చూద్దాం. లూకా 21వ అధ్యాయము లూకా 21వ అధ్యాయము 31-38 వచనాలు చూద్దాం. 21వ అధ్యాయము 31 నుండి లూకా 21వ అధ్యాయం చూడండి. మీకోసం చదువుతున్నాను. 31 నుంచి 38 వచనం. అటువల్ల మీరు ఈ సంగతుల జరుగుతూ చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనది తెలుసుకోండి. ఇప్పుడు దేవుని రాజ్యం వస్తుంది, ప్రకృతి గర్జిస్తుంది. అంచె దినాల్లో ఉన్నాం. అన్ని కూడా మరి ఇజ్రాయెల్ మీద మరి యుద్ధాలు జరుగుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైన విషయాలన్నీ జరుగుతున్నాయి. మరి వాక్యంలో మత్తయి 24వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏంటి చెప్తున్నారో రాకడ సూచనలు అన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పుడైనా జ్ఞానం ఉండి మనం ఆలోచించాలి. అమ్మో ఇవి జరుగుతున్నాయి కాబట్టి దేవుడు వస్తున్నాడు కాబట్టి నేను సిద్ధపడాలి. నేను సిద్ధపడి ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థనే బహుబలమైనది అంటున్నాడు. యాకోబు 5వ అధ్యాయంలో వారి ఆ ప్రార్థన వింటాడంట, వారికి పాపక్షోభం ఇస్తాడట, వాళ్ళ ద్వారా అనేక మందిని రక్షించుకుంటాడంట. అందులో నీ కుటుంబం కూడా ఉంటుంది. దేవుడు అన్యాయిస్తాడా? నీ కుటుంబాన్ని రక్షణ కావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళు అన్ని పాస్ అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగం కావాలి అని తెలియదా? ఆయనకి తెలియదా? నువ్వు ఏడిస్తే కానీ తెలియదా? నువ్వు ఏడ్చినా దానికి దేవుడు ప్రార్థన వినడు అని ఉంది యెషయా 1:15లో. కాబట్టి అవన్నీ జరిగే వరకు ఆ తరము గదింపదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. ఎందుకు? ఈ రాకడ సూచనలు అన్నీ జరిగే వరకు కూడా మరి ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. ఎందుకు? ఇంకా నువ్వు బాగుండాలి, నువ్వు దేవుని రాజ్యానికి రావాలి. ఇవన్నీ చూడు, ఇవన్నీ చూసైనా నువ్వు జ్ఞానం తెచ్చుకో. నా కోసం ఏడవద్దు, నా పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఏడంటే అర్థం ఇది అని అర్థం చేసుకో. దేవుని బిడ్డలారా, ఆకాశము భూమియు గతించను కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. దేవుడు మాట తప్పని వాడు. ఆయన మాట అన్నవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఆయన ఎలా నెరవేర్చారో మనం కూడా అలా నెరవేర్చాలి. మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారాల వల్ల మందముగా ఉన్నందున, ఐహిక విచారాలు ఏంటి? ఈ శరీరానుసారమైన నీ రాజ్యం కట్టుకోవడం. నీ పిల్లల కోసం ఆలోచించాలి. దేవుడి పిల్లల కోసం సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగిన మనుషులందరి కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు. నీకు సాతానుడు ఏం చెప్తున్నాడు?
నా పిల్లలు, నా ఇల్లు, నా రాజ్యం అని చెప్తున్నాడు. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇది చెయ్యి అని చెప్తున్నాడు. తిమోతి పత్రికలో ఉంది కదా, ఆ మాట ఎప్పుడు చెప్పుకుంటామో. మనుషులందరి కోసం ప్రార్థన చేయి, రాజుల కోసం ప్రార్థన చేయి. ఇక్కడ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. ఎందుకు? నువ్వు మనుషుల కోసం ప్రార్థన చేయలేదు, రాజుల కోసం ప్రార్థన చేయలేదు, రక్షించిపోతున్న ప్రజల కోసం ప్రార్థన చేయలేదు, ప్రసన్నతలు కలగలేదు. అందుకే నీ శత్రువులు అలాగే ఉన్నారు. ఆ శత్రువులైన సాతానుడు నిన్ను వాడుకోవడానికి, వాడు నీకు బోధ చేయడానికి మరి సేవకుల అగ్నిలాగా అపోస్తల బోధతో, అగ్ని అభిషేకంతో నీ దగ్గరికి వస్తుంటే సాతానుడు నీ దగ్గరికి రానివ్వకుండా వాడి బోధకే నువ్వు ఇష్టపడుతున్నావు. ఆకాశంలో భూమి గతించగా నా మాటలు ఏమాత్రము గతించవు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన ఐహిక విచారాలు ఎక్కువైపోయి భూ సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ ఉంది. అవే అన్ని సమకూర్చుకున్నాక కూడా కృతజ్ఞత కలగలేదు. ఒక కృతజ్ఞత కూడిక ఇంట్లో కానీ చర్చిలో కానీ పెట్టలేదు. ఉద్యోగం వచ్చినా, చక్కగా కారు వచ్చినా, ఇల్లులు వచ్చినా, 2 ఇల్లులు వచ్చినా, మరి అసలు కూడా మందంగా ఉన్నాయి. ఎందుకంటే మందంగా ఉందంట. ఐహిక విచారాల వల్ల మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఊరిలాగా వస్తుంది. ఇందాక ఖడ్గం పాలవుతారని ఉంది కదా వాక్యం, ఖడ్గం పాలవుతారని ఉంది కదా, నేను చదువుతున్నాను. యెషయా 1వ అధ్యాయము. సమ్మతింపక తిరగబడిన ఎలా ఎవరికి నాకా ఈ మాటలు దేవుడు మాటలు సరిగ్గా ప్రకటించకపోతే మరీ కఠినమైన తీర్పు ఉంటుందని మరి యాకోబు 3:1 ఉంది. జీవ గ్రంథంలోనే పేరు ఉండదని మరి ప్రకటన 22:18-19 ఉంది. మీరు చూసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు, విద్యలైన పాములకు అర్థమవుతుంది. మీకెందుకు అర్థమవట్లేదు? చదువు లేని వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని మాట వినకపోతే శాపగ్రస్తులు అని ఉంది. ఆశీర్వాదాలు, శాపం 2 ఇచ్చాడు. మంచి చెడులు 2 వచ్చాయి. రెండిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సాతానుడు ఎందుకు వచ్చాడు? దేవదూతల ముందు ఆయన సృష్టించాడు. దేవదూతల మాట వినలేనప్పుడు దేవుని దగ్గర ఉన్న దేవదూతలనే తల్లి తగలేశాడు. అక్కడ నుంచి దాని గృహప్రియ మరి నిన్ను తగలడా? నిన్ను దేవుని రూపంలో చేసి మరి ఆయన గుణాలు ఇచ్చి ఆ దేవదూతల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కదా. మనం ఎలా ఉండాలి? ఆయనతో ఎంత ప్రేమగా ఉండాలి? ఆయన ఇలా ప్రాణం పెట్టాడు కదా. నీకు బొమ్మలా కనబడుతుందా? ఇది ఎందుకు చనిపోయి నీకు అర్థం లేదా? మరి నువ్వు అందరికీ ఎలా చెప్తావు? నీకోసం నా కోసం చనిపోయాడు. ఇంకా ఆయన గాయాలు రేపుతావా? అలా రేపుతావనే అమ్మ తల్లి నా కోసం ఏడొద్దు, నీకోసం నీ పిల్లల కోసం ఏడు. నువ్వు జీవితం అంతా నాకు సిలువ వేసేస్తావు. ఇప్పుడు అలా ఏడపోతే నీకు అర్థమవుతుంది నేను ఎందుకు చనిపోయినాను. నీకు అర్థమవుతుంది, వాళ్ళకి చెప్పవు. నీకు శత్రువులు ఎక్కువైపోతారు. అప్పుడు ఆ శత్రువుల మొదలు నిన్ను ఎవడు వినిపిస్తాడు? నువ్వు మాట వినకపోతే, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, శరీరం ఆత్మ నీకు పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటావు? నీకు అపవిత్రాత్మ వచ్చి నీకు భక్తి నీకు నేర్పిస్తున్నాడు. కుడిపార్శ్వం నుండి నీకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అది పాపమైపోతుంది. ఆ ప్రార్థన ఎలా విడుదల వస్తుంది? ఆలోచించావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరాలు కూడా ఇంట్లో చల్లకూడదు. అంత అందంగా ఉండాలి. మరి పరలోక రాజ్యానికి రావా? అక్కడే ఉండిపోతావా? దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించి, భూ సంబంధమైన వాటి మీద ఏమైనా వస్తాయా? మనతో ఏమీ కూడా రావు. మీ హృదయం ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడుడి. మీ విషయం మీరే జాగ్రత్త. నువ్వు ఏమి చేసినా అది దేవుడు చేసిన లెక్క వస్తుంది. నీకు చేశాను కాబట్టి మరి మీరే నా బాధ్యత వహించాలి. అంటే నేను మనిషిని దేవుని రాజ్యాన్ని కట్టడానికి మధ్యవర్తిగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాం. లేకపోతే మేము చెప్పకపోతే మీరు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్ష కూడా వేయమని ఉంది. ఆ దినం భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుందట. అందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. అన్ని ఆశీర్వాదాలు పొందుకొని నీకే తండ్రి చెప్తా నెరవేర్చాలని అనిపించట్లేదంటే మరి దేవుడు అంటే తెలియని వాళ్ళు మరి ఎలాగా అర్థం చేసుకుంటారు? తండ్రిని కుమారుడు ఎందుకు భూలోకానికి వచ్చాడు?
ఎందుకు అర్థం అవట్లేదు? చనిపోతే ఎక్కడికి వెళ్తామో అవి ఎందుకు అర్థం అవట్లేదు? కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడు అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటాడు ఆయన. చిన్న ప్రార్థన చేసి అయిపోయిందా? నీకోసం ఇంకొక ఉపవాసం ప్రార్థన చేయాలా? అలాగే జీతం ఇస్తున్నావా? అది జీతమా? దేవుడి రాజ్యం కట్టడానికి పనికి వస్తాయి. నువ్వు ఏది ఇచ్చినా దేవుడి రాజ్యం కట్టబడుతుంది. దేవుని సేవకులకి ఒక వాటర్తో గ్లాస్ వాటర్ ఇస్తే అది ఎంతో ఆశీర్వాదం. అలా భోజనం పెట్టినా వాళ్ళకి దేవుడు డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా అది దేవుడి లెక్కలో మనుషులం లేదు. అది మీకు ఆశీర్వాదం. అంతేగాని మీకు ఇచ్చారు, మీరు తిన్నారు, దేవుని అనుకున్నట్టు లెక్క వస్తుంది. దేవుని బిడ్డ. ఎందుకంటే మీ ఆత్మలు మీరు కాస్తున్నారు అని ఉంది. మీ ఆత్మలు మీరు కాస్తున్నారు, ఆయన ఆత్మలు కాస్తున్నారు అని ఉంది వాక్యం. వారి మాట వినండి అంటున్నారు. ఎందుకంటే మీ ఆత్మల లెక్క మేము అప్పచెప్పాలి దేవుని దగ్గర. అప్పచెప్పాలని ఒక భయముతో చేస్తున్నాం. మనీ మైండ్ ఉంటే మమ్మల్ని పిలుచుకోడు దేవుడు. మాస్ ఏరియాల్లో తాగుబోతుల దగ్గర విగ్రహారాధన చెడిపోయి పడిపోయిన వాళ్ళు పందకాలు ఉన్నారు. దెయ్యాల పట్ల దగ్గర డబ్బు పిచ్చుంటే, ఆ ధనం పిచ్చి మీలాగుంటే పిలుచుకోడు. సంఘం ఎలా ఉందో అవసరం లేదు, కుటుంబం సేవకులు ఎలా ఉన్నారో అవసరం లేదు, ఒక పరీక్ష లేదు, దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు. దేవుని మీద తిరగబడకూడదు అలాగా. కాబట్టి మీరు జరగబోయే వాటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువ ఉండాలి? తీర్పులో నిలబడాలి. చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి, సమాధిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, బ్రతికున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ తీర్పులో నిలబడాలి. ధవల సింహాసనం దగ్గర నిలబడి దేవుడికి ప్రతి విషయం కూడా చెప్పాలి. ఇక్కడ పల్లారాధన తీసుకున్నప్పుడు, కృపా సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ తీసుకున్నప్పుడు తీర్పు పొందకపోదురు అన్నారు. అందుకే అపోస్తల బోధ దేవుడు నేర్పించారు. అందుకు రోజు తీసుకోవాలని అపోస్తలు 2:42 చెప్తున్నారు. తీసుకున్నప్పుడు 43 భయం కలుగుతుంది సాతానికి. సాతాన్ని నీకు బోధ చేయడు, నీకు సన్నిధి రావద్దని చెప్పడు, నీ ఇంటికి వస్తే సేవకులు రానివద్దని చెప్పడు. అడిగి భయమేయట్లేదు. అడిగి నీకు కౌగులించుకొని నీ చెవులో గుసగుసలు ఆడుతున్నాడు. నీకు అది ఇష్టమైపోతుంది. మళ్ళీ ఏదో ఆపద వస్తుంది, అప్పుడు మళ్ళీ వస్తాం. అలా జీవితం అంతా ఉంటే ఎప్పటికీ దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మరి పరలోకానికి తెలిసి నీకు ఏది కావాలో అనే విషయం నీకు నెరవేరుతుంది. నీ భర్త విషయం, నీ బిడ్డ విషయం ఎప్పుడు నెరవేరుతుంది. దేవుడు స్వరం ద్వారా మాట్లాడినా, వాక్యం ద్వారా మాట్లాడినా, సేవకు ద్వారా మాట్లాడినా, డైరెక్ట్గా కళ్ళ ద్వారా మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడినా నీకు అర్థమవ్వకపోతే ఎలాగా? ఎందుకంటే తీర్పులో లెక్క పెడతాడు. అందరూ మధ్యలో అడుగుతాడు దేవుడు. ఎందుకంటే నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది ఇవే అంటున్నాడు దేవుడు. మనం హెచ్చరిక చేయాలి ప్రతి ఒక్కరిని. అది ఎవరైనా సరే మనం హెచ్చరిక చేసేది దేవుని ఆత్మ. మన పిల్లల్ని మనం హెచ్చరిక చేస్తామో రేపు పాడైపోతావురా, నువ్వు అలా పని చేయకురా, సంపద పట్టుకోరా, రా ఉండదురా, నువ్వు చదవలేవురా, నువ్వు కంప్యూటర్ పట్టుకొని ఉండొద్దురా అని నువ్వు హెచ్చరిక చేయట్లేదు నువ్వు. కానీ దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు పిల్లలను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ వాళ్ళని హెచ్చరిక చేయలేకపోతున్నావు, వాళ్ళకి భయపడిపోతున్నావు, వాళ్ళు ఉన్న సాతాన్ని భయపడిపోతున్నావు. కానీ నువ్వు దేవుడికి లోబడలేనందువల్ల దుష్టుడిని ఎదిరించలేకపోతున్నావు. వాడి మాటలు విని నువ్వు వాడికి దగ్గర అయిపోతున్నావు. అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు? దేవుని ఎదుట నిలబడడానికి శక్తి కావాలి. ఆయన శక్తి లేకపోతే నువ్వు దేవుని దగ్గర ఎదుట నిలబడి నువ్వు మాట్లాడలేవు. నువ్వు అడిగితే నువ్వు జవాబు చెప్పలేవు. దేవుడు పేరు పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తాడు. మనం ఆ వాక్యాలన్నీ చెప్పుకున్నాం. డిస్క్రిప్షన్లో చూస్తూ ఉంటుంది, ధవళ సింహాసన తీర్పు అని ఉంది డిస్క్రిప్షన్లో. చూడండి అక్కడ ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడో.
ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండడని చెప్పాను. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు ప్రతి దినము కూడా చర్చి ఓపెన్ చేయాలి. సాతానుడు అనేక మందికి చెప్తున్నాడు, ఈ రోజు చర్చే ఆయన బోధిస్తున్నాడు. నువ్వు వాక్యం నేర్చుకుని చెప్పాలి. ఎక్కడుంది ఈ మాట? లూకా 21:37 ఉంది. దేవుడు చేశాడు, యేసయ్య కుమారుడు ఎందుకు మనిషిలా వచ్చాడు? మానవ రూపంతో ఉండి దేవుని గుణాలు కలిగి ఉన్నాడు. నువ్వు నేను కూడా అలాగే ఆయన గుణాలు కలిగి ఉండి ఆయన ఎలా ప్రాణం పెట్టాడో అలా ప్రేమించబడుతున్నాడు. ప్రతి ఒక్క మనిషిని మతం కులం భేదం లేకుండా అలా ప్రేమించబడుతున్నాడు. వాళ్ళు చేసిన తప్పులకి దేవా ఆ పాపాలు క్షమించయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా అని చేతులేసి ప్రార్థన చేసి 1 తిమోతి 5:22 హస్త నిక్షేపణ చేయొద్దు, పనులు పాపాల్లో పారిభాగస్తులు అవ్వద్దు అంటే ఆ పాపాలు కూడా ఒంట్లో పెట్టుకొని దేవుని శక్తితో నిలబడగలుగుతున్నాడు. యేసయ్య ఎలాగైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ఆయన బాప్తిసం పొందుకున్నాడు, ఆయన మన పాపాల కోసం ఎలాగైతే నిలబడ్డాడో అలా మనం కూడా నిలబడమని పౌలు గారు ఒక ఛాలెంజ్ గా నిలబడ్డాడు. పౌలు అందుకే అపోస్తుల బోధ అని ఇచ్చాడు. అపోస్తులా వాడబడుతున్నాం మనం. అది ఎంత భాగ్యం, అది ఎంత సంతోషంగా మేము చేస్తున్నాం. నిందలు అవమానాలు ఉంటే రెండింతల ఆశీర్వాదం అని ఆ ధన్యతల్లో దేవుడు కొండ మీద ప్రసంగం 3 రోజులు చెప్పాడు ఆయన. మరి అదే అర్థం లేదా? దేవుడి మాటలు అర్థం ఉంటుందా? 3.5 సంవత్సరాలు వచ్చి అన్ని మనం ఎలా బ్రతకాలో ఆయన చేసి చూపించాడు. ఆ ప్రేమ లేక ఇప్పుడు కరువు, కరోనా, యుద్ధాలు, ఈ వరదలు, తుఫాన్ ఎలా ఎక్కడైనా కాళ్ళు పట్టుకుపోతాయా? అది సముద్రం కెరటాల్లాగా వస్తుందా? బ్రిడ్జి విరిగిపోవడము ఎంత దారుణంగా ఉంది. భయం వేయట్లేదా? అయ్యో దేవుని పిల్లలు అలా నశించిపోతున్నారయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళకి క్షమించండి అయ్యా, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, వాళ్ళందరూ దేవుని రాజ్యం రావడానికి నేను ప్రార్థన చేస్తానయ్యా దేశం కోసం. 2 దశలోనికే పత్రిక 7:14 ఉంది. మన పాపాలు మనం ఒప్పుకొని దేశం కోసం ప్రార్థన చేయాలి అని. తిమోతి పత్రికలో కూడా మీరు నమ్మదేవసుకంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం, రాజుల కోసం మీరు ప్రార్థన చేయాలి. డ్యూటీ ఇచ్చాడు. రక్షణ పొందుకున్న వాళ్ళకి సంఘంలో స్థిరపరిచి బలపరిచిన దేవుడి బిడ్డలకి ఆయనని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీడగా మనల్ని సెక్యూర్ చేస్తాడు. నీడలా వస్తాడు. మనం ఎలా నీడ మనం కూర్చుంటే మనతో పాటు కూర్చుంటాడు, మనం నడుస్తుంటే మనతో నడుస్తూ ఉంటాడు. ఎందుకు భయం? తప్పు చేసావు కాబట్టి, దేవుడి మాట వినట్లేదు కాబట్టి భయం. దేవుడి మాటలు ఇష్టం ఉండదు. దేవుని సన్నిధి రావడం కానీ సేవకులు రావడం కానీ నీకు ఇష్టం ఉండదు. మనీ మైండ్తో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు బిడ్డలు కూడా మనీ మైండ్తో ఉన్నారనుకుంటున్నావు. దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడ పిలుచుకున్నాడు? ఎవ్వరు కూడా ఏమీ ఇవ్వలేని ప్లేస్లో పిలుచుకున్నాడు. 8 ఏరియాల్లో నిన్ను మనకు ప్రథమ బిడ్డగా దేవుడు ఇచ్చాడు. ఎలా ప్రభా పోషణ ఎలాగా ఆ అక్కడి ఏరియాలో నడవాలి అంటే అంతే చిత్తం. అది ఆయన చూసుకుంటాడు, ఆయన పోషించాడు. అనేకమైన బ్రేక్ వేసినప్పుడు జీవితం అంతా బ్రేక్ అయినా దేవుని రాజ్యం కట్టడానికి ఆగిపోయింది కదా. ఆయన అడుగుతాడు ఆ లెక్కలైనా ఆయన అడుగుతాడు. నీ ద్వారా దేవుని రాజ్యం ఇంత ఆగిపోయింది, నా ఆత్మలు నశించిపోయాయి. సంఘం కుటుంబాలు ఎలాగున్నాయి? నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, మరి నా కుటుంబం, నా పిల్లల కోసం అని దేవుడి నీతో వ్యాజ్యమాడ్డా? దేవుడికి ఇష్టమైన పని చేస్తున్నావా? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధిస్తున్నాడంట. ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ నేర్పించాడు. భూలోకం వచ్చి అదే అపోస్తలుల బోధ బోధిస్తున్నాడు. రాత్రి మీద ఒలివల కొండకు వెళ్ళి అలా కాలం గడుపుతున్నాడట. ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన ఎంతగా పెందల కడే వచ్చేస్తున్నారట. పెందల కడే వచ్చేస్తున్నారు. పెందల కడే ఇక్కడ జరిగే 3-4 వరకు ప్రార్థన జరిగి దేవుడు ఏం చెబుతున్నారో అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. హెచ్చరిక చేయకపోతే హెచ్కేల్ 3:18 ఉంటుంది. హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి విపరీతం తర్వాత మనం హెచ్చరిక చేయాలి. మన పిల్లలు, దేవుని పిల్లలు
అందరూ కూడా మతం కులం గానం లేకుండా దేవుడు ఎందుకు మరి భూలోకానికి వచ్చారో, ప్రకృతి ఎందుకు గర్జిస్తుందో అది బాగా గమనించుకోవాలి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, ఎందుకు ఇలాగా ఉంది, జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి, దేవుడు ఎందుకు చనిపోయాడు, నా కోసం చనిపోయాడు, రోజు ఆయన బాహాటంగా సిరివేస్తానా, అనుక్షణం ఆయన గాయాలను నేను రేపుతున్నట్టున్నానా అని ఆలోచించాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో అపోస్తల కార్యము చూడండి, అపోస్తల 3వ అధ్యాయం చూద్దాం. అక్కడ కూడా ఇటువంటి మాటలు చూసుకొని ముగించేద్దాము. మిగిలినవి ఆదివారం చెప్పుకుందాము. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 22 నుంచి 3వ అధ్యాయం 22 నుంచి 26 వచనం చూద్దాం. మోషే ఇట్లాంటి ప్రభువైన దేవుడు నా బట్టి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. మోషే చెప్తున్నాడు, నాలాంటి ప్రవక్తను మీ మనుషుల్లోనే ఒక అతను పుట్టిస్తాడు. ప్రవక్త అంటే రాబోయే సంగతులు చెప్తాడు. నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఏంటి జరుగుతాయి మీ ఇంట్లోని, దేశంలోని, సంఘంలోని అవన్నీ దేవుడు బయలుపరిచారు. ఇంకా పనులు మరి మధురవాడలో, మరి జనగుడిలో, అరకు వ్యాలీలో, జమ్మూలో, ధర్మపూర్లో దేవుడు బోధించారు. హైదరాబాద్లో, కలకటాలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు. బోధించాడు దేవుడు. ఏమి జరగబోతాయో దేవుడు బోధించారు. ప్రవచనం, దర్శనం, భాషలకు అర్థాలు చెప్పే వరాలతో దేవుడు పుట్టించాడు. చూడండి, మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఎవరిని? ప్రవక్తలు పుట్టిస్తాడట. ఆయన మీతో ఏమేమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. అలా చెప్తున్న సేవకుల మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినాలి. వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం వదులు చెప్తాడు. ఇప్పుడు నాశనం వచ్చేసిందా? చెన్నైలో, అమెరికాలో, మణిపూర్లో చూస్తున్నారా? ఎందుకు నాశనం వచ్చింది? మాట వినట్లేదు. ప్రవక్తలు ఎంతమందో అలా జరుగుతాయని చెప్పారు, వినలేదు, జరుగుతున్నాయి. అది అర్థం కావట్లేదు. ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. వాతావరణ సూచనలు చూస్తున్న వాళ్ళకు కూడా అర్థం లేదు. సడన్గా వచ్చింది నాశనం, సడన్గా వస్తుంది. వాక్యం ఉందాక 2 వాక్యాలను నేర్చుకున్నాం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవును. మరియు సమయంలో మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. అందరూ కూడా ప్రకటించారంట. సమయం దగ్గర నుండి ఎంతమంది ప్రవచించారో వాళ్ళందరూ ఈ దినం గురించి ప్రకటించారు. ఇప్పుడు ఈ దినాల్లో సంచర దినాలు ఎలాగుంటాయి వీళ్ళందరూ ప్రవచించారు. మలాకి వరకు ప్రవచించారు. మలాకి నుండి మరి యేసయ్య వచ్చే దినం వరకు కూడా 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్లో ఈ అబద్ధ బోధకులు అందరూ బయలుదేరారు. వాళ్ళే ఇష్టపడుతున్నారు. ఆ సాతాన్ని తెచ్చి గుండు పెట్టేసిన నీకు ఆ గుండె ఇష్టమైపోతుంది. కానీ దేవుడు గుండె పెడతానంటే అది అక్కర్లేదు. దేవుడు మనుషులు కావాలంటే అక్కర్లేదు. సాతానికి ఇష్టమవుతాయా? దేవుని కార్యాలన్నీ ఎందుకు చేస్తాడు? ఒక సాక్ష్యం ఎందుకు ఇస్తాడు? ఇన్ని కార్యాలు ఎందుకు చేశాడు? ఆ సాక్ష్యం ద్వారా అనేక కుటుంబాలు రక్షించాలి. నీలాంటి బిడ్డలను రక్షించాలి. నీ జీవితంలో ఎన్ని చేశాడు దేవుడు? నువ్వు సాక్షిగా లేకపోతే అది నష్టం నీకే కదా. యోదయ సమరయ దేశంలో దాంతో సాక్షిగా ఉన్నామన్నాడు కదా. మరి తల్లి చిత్తాన్ని దేవుడు నెరవేర్చాలని సాక్షిగా ఉన్నాడు కదా. ఇలా సాక్షిగా ఉన్నాడా లేదా? ఇలా మనం ఉండమని చెప్పాడా లేదా? మనం ఇలా బ్రతికి వాళ్ళు ఉండమని చెప్పాలా లేదా? వాళ్ళు సాక్షిగా ఉండాలా లేదా? ఎందుకు ఇచ్చాడు దేవుడు? కృప ద్వారా ఎందుకు రక్షించుకున్నాడు? మనకేం అర్హత లేకపోయినా ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు తిని పడుకోని నీ రాజ్యం కట్టుకుంటావనా? దేశం కోసం ప్రార్థన చేయగా, ప్రజలందరి కోసం ప్రార్థన చేయగా ప్రసవేదం రాదా నీకు? ఇంకొక దుఃఖం ఎందుకు రావట్లేదు? దేవునాత్మ కాకుండా దెయ్యమాత్మ ఉంది, అందుకని రావట్లేదు. దెయ్యానికి ఉంటుందా? దేవుని రాజ్యం తీసుకెళ్ళాలి, అందరు బిడ్డాలి, అందరూ బాగుండాలి, దెయ్యమాత్మ ఉంటుందా? దానికి నరకానికి పట్టుకుపోవాలి. నీ కుటుంబంతో సహా, నీ కుటుంబంతో కూడా పట్టుకుపోవాలని నీకు బోధ చేస్తుంటే దేవుని బిడ్డలారా మీకు అర్థం అవట్లేదా? శరీరానుసారమైన బోధ లిస్ట్ ఉన్నది. అక్కడక్కడ చెప్తున్నాను దెయ్యాల బోధ అని, మరి అనేకమైన ఆత్మలు బయలుదేరాయని, అబద్ధ ప్రవక్తలని వీళ్ళందరూ దిగిపోతారు. వాళ్ళందరూ కూడా అవన్నీ విన్నప్పుడు ఎత్తబడే గుంపులో లేకపోతే 7 శ్రమ దినాల్లో అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ. అంతవరకు గుర్తురావు.
ఇవన్నీ ఆడు మాట్లాడినే ఉంటే ఆడికి లోపడి ఉండాలి. సాతానికి ఇక్కడతో వదిలేడు, చచ్చిపోయే వరకు నడిపిస్తాడు. ఆ చేతిలో చచ్చిపోవాలని ఇష్టపడుతున్నావా? దేవుని రాజ్యం వెళ్ళి దేవుడు ఆ కుడిపార్శ్వాన నేను కూర్చుండ పెడతాను, జీవ కిరీటం ఇస్తాను, మహిమ కిరీటం ఇస్తాను, 1000 ఏళ్ల పరిపాలన నాతో పాటు మీరు కూడా రారాజు బిడ్డలాగా ఏలుతారు రాజ్యాన్ని అని అంటున్నాడు. ఆయనతో పాటు రాజరికం అది వద్దా దేవుని బిడ్డ? ఒకసారి ఆలోచించు. ఆ ప్రవక్తలో దేవుడు అబ్రహాముతో నీ సంతానములు భూలోక వంశములు అన్నీ ఆశీర్వదించబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధన మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముకు చేసిన 1000 తరాలకు నేను దీవిస్తాను, నిత్యంగా వర్ధలింపజేస్తాను, నేను నిత్యంగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఇసుక రేణువులంటే నీ పిల్లల్ని దీవిస్తాను, సముద్రంలో ఆకాశ నక్షత్రాలకు నేను దీవిస్తాను వాగ్దానం అంట. దేవుడు ఆయన వారసుగా చేశాడు మనల్ని. అది 25వ వచనంలో ఉంది. 26వ వచనం దేవుడు తన సేవకులను పుట్టిస్తున్నాడు. అందుకే ప్రవక్తలు అందుకు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు అందుకు పుట్టించాడు దేవుడు. దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపేదని చెప్పాను. మీ దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? ₹1,00,000 ఉద్యోగము, వైజాగ్లో అందరూ కుటుంబము, ఆస్తి అన్ని కూడా విడిచిపెట్టి పెంటలాగా పక్కన పెట్టేసి ఎందుకు మాస్ ఏరియాలో దేవుడు ఈ 8 ఏరియాల్లో వాడుకోవడానికి ఇష్టపడతాడు? మాస్ ఏరియాలో మనీ మైండ్ ఉంటే దేవుడు ఇష్టపడతాడా? నీకు సాతాను బోధిస్తుంటే మనీ మైండ్ మనిషిలాగా మరి నువ్వు ఊహించుకుంటున్నావా? నువ్వు రుచి చూడలేదా నీ సావుకల్ని, నీ దేవుడిని? దేవుడు ఎందుకు పుట్టించాడు నన్ను? మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? మిమ్మల్ని ఎందుకు నా దగ్గర తీసుకొచ్చాడు? నేను మీ అందరి కోసం కూడా లెక్కప్ప చెప్పాలి. అందుకని మీరు వాళ్ళ మాట వినండి అని చెప్తున్నారు. వాళ్ళ మాట వినండి. అది చదివి మనం ముగించేసుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయచున్నారు. రాత్రి పగలు మీకోసం కాపుదల. 2, 3, 4 ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు వేసుకోవాలి. కన్నీరు, వేదన, దుఃఖం ఎప్పుడు చూడలేదా? సాతాను ఏడుస్తున్నా నీకోసం. సాతాను ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంది, కానీ దేవుడు రాజ్యం ఇవ్వదు. ఎవరు ఇచ్చారో చూడు. ఎవరి వలన నువ్వు నడుస్తున్నావో, ఎవరు నడిపిస్తున్నారో అది నీ కళలో చూపించాడు, సంఘంలో చూపించాడు, అయినా పని చేయట్లేదు. మనం పని చేయట్లే. శరీరానుసారమే దుఃఖమే పెట్టుకుంది. ఆత్మానుసారమైన దుఃఖం ఎప్పుడైనా వచ్చిందా? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మల కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎందుకు చెప్తారు సేవకులు? మాకేమో మరి కఠినమైన తీర్పు, మీకేమో లోబడమని చెప్తున్నాడు దేవుడు. లెక్కలు ఎలా ఉన్నారని ఒక దుఃఖము, వేదన ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు ఫోన్లు చేస్తారు. నమ్మకస్తులు అంటే దేవుడు పరిచారకులుగా ఎంచుకుంటాడట. నమ్మకస్తులు కావాలి దేవుడికి. దేవుడు పరిచయం చేయాలంటే, దేవుడు పని చేయాలంటే, దేవుడు రాజ్యానికి రావాలంటే నమ్మకస్తులు కావాలంటున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడా, అయ్యా మీరు మాట్లాడిన మాటలు పడి వందనాలయ్యా. ఏ ఒక్కరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదయ్యా. మాట్లాడి నూరంతగా ఫలింపదయించండి ప్రభా. మా బిడ్డలు నాయన చేతులెత్తిన బిడ్డలందరినీ నాయన మీరు విడిపించండి అటువంటి బంధకాల నుంచి, దుష్టుడు బంధకాల నుండి చేస్తున్నాము. విడుదల ప్రకటిస్తున్నాము. మారు మనసు రక్షణ దయించండి నాయన. భూసంబంధమైన వాటి మీద, శరీరాచారం మీద దుఃఖముతో ప్రభా ఉండకుండా వాక్యమైన దేవుడు ఏం మాట్లాడుతున్నారో అక్రమం నేర్చుకోవడం సహాయం తెచ్చింది. లేకపోతే అక్రమం చేయాలనుకోండి, మీరెవరో నాకు తెలియదు అని అంటావు నాయన. మత్తయి 7:21 తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్తున్నారు. అయ్యా, అందరినీ
పరలోకానికి వెళ్ళాలి ప్రభు. మతం భేదం లేకుండా అందరూ కూడా మా దేశంలో ఉన్నాయన. ప్రతి ఒక్కరూ మా ప్రపంచంలో ప్రభా సుఖశాంతులతో ఉండాలని నాయన మేము ఆశపడుతున్నామయ్యా. అయ్యా అందరి కోసం మీరు ప్రాణం పెట్టారయ్యా. ఆ బిడ్డలకు అర్థం అవ్వట్లేదు నాయన, అర్థమైనాక మీరు సౌలను దర్శించినట్టు దర్శించండి, మాట్లాడండి. మరి రోమా 8వ అధ్యాయంలో ప్రభా అయా తల్లి మీరు చెప్తున్నాడు ప్రభా 33-39లోనైనా అయా నేరం మోపువారు ఎవరు అటువంటి వారి మీద అంటున్నాం నాయన. పరిశుద్ధులైనా అలాగే రోమా 8:27లో పరిశుద్ధుల వరకు విజ్ఞాపన చేస్తున్నాను అని చెప్తున్నాం నాయన. అయా నేనే ప్రార్థన చేసుకుంటాను అని అంటే నీ కోసం ప్రార్థన చేయడు, పరిశుద్ధంగా ఉంటే నీ కోసం దేవుడు ప్రార్థన చేస్తాడని రోమా 8:27లో పరిశుద్ధాత్మ దేవా మీరు తండ్రి చేత నెరవేర్చి మరి మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారయ్యా, మాకు భద్రతను ఇచ్చారయ్యా. అందరి బట్టి మీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకైతే అర్హత లేదు ప్రభా, మీరే మొత్తం 10-20 వచ్చిన ప్రకారం మీరు మాట్లాడుతున్నారు నాయన. మీరు వేదనతో మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడింది నేనే కాదు ప్రభా, నన్ను చూడకుండా నిన్నే చూడిస్తే భాగ్యాన్ని మన నేత్రాలు జ్ఞానేంద్రాలు తెరవండి ఇస్తున్నాము అయ్యా. మీరే అధ్యక్షత వహించండి భయంకరమైన దినాల్లో అయ్యా. తల్లిదైనా మారు మనసు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, సంఘంలో స్థిరపరచబడడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సహాయం చేసి నాయన మీరే నడిపించుకుంటున్నందుకు మీకే మీ బలమైన హస్తానికి మీ బిడ్డలందరినీ అప్పచెబుతూ దేశాన్ని అయ్యా మీరే బాగు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ప్రతి ఒక్కరు కూడా సదాకాలం తోడేయండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.